తెలుగువారి గొప్పతనాన్ని సాటే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క శ్రీ సిటీ వైభవ్ అనే వెంచర్ లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా గమనీయంగా, సంతోషంగా కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి, మా యొక్క మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు శ్రీ సిటీ వైభవ్ అనే వెంచర్ లో ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఆంధ్రుడు కూడా గర్వించదగ్గ, వారి యొక్క కష్టాలను మర్చిపోయి ఈ రోజు సుఖాలతో ప్రారంభం అయ్యే దిశగా ఈ యొక్క సంక్రాంతి ప్రతి ఆంధ్రుడికి గర్వించదగ్గ పండుగగా ఈ యొక్క సంక్రాంతిని మేమందరం శుభాకాంక్షలు, అందరికీ ప్రతి ఆంధ్రుడికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ సిటీ వైభవ్ అనే పేరుతో వేయబడిన ఈ యొక్క విజయవాడ వెస్ట్ బైపాస్ ఆనుకొని ఉన్న పాతపాడు గ్రామంలో శ్రీ సిటీ వైభవ్ అనే వెంచర్ లో ఈ రోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఉండటం ప్రతి అందరికీ ఆనందదాయకంగా, అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ సిటీ అనే పేరుతో ఇది 24వ వెంచర్ గా వేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది ఇంతకు ముందు వేయబడిన శ్రీ సిటీ కుబేరా, శ్రీ సిటీ వైభవ్, శ్రీ సిటీ ద గేట్వే అనే పేరుతోటి ఈ యొక్క వెస్ట్ బైపాస్ ను ఆనుకొని విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఈ యొక్క శ్రీ సిటీ వెంచర్ల పేరుతోటి అభివృద్ధి జరుగుతూ ఉంది. కస్టమర్లు గాని, రైతులు గాని, మార్కెటింగ్ సిబ్బంది గాని అందరం కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్న డెవలప్మెంట్ ను చూసి చాలా ఆనందంగా, హర్షాది వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. వెస్ట్ బైపాస్ ని ఆనుకొని ఉండటం, విజయవాడ సిటీకి అతి చేరువలో ఉండటం మా యొక్క వెంచర్ల ప్రత్యేకత. ఈ యొక్క వెంచర్ లో ఇమీడియట్లీగా రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ కూడా యాక్టివిటీ జరుగుతూ ఉంది. మధ్యలో ముందుగా ఈ వెంచర్ గురించి చెప్పాలంటే, ఈ పాతపాడు అనే గ్రామంలో కొండల చుట్టూ నేచర్ మధ్యలో ఉంది ఈ ప్లేస్. విజయవాడ వెస్ట్ బైపాస్ ఆనుకొని బాగా అభివృద్ధి చెందబోయే ప్రాంతంలో ఉంది. ఇక్కడికి వచ్చిన మా కస్టమర్లకి, మా మార్కెటింగ్ ఏజెంట్స్ కి, అందరికీ, మా వెల్యూసర్స్ అందరికీ, వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ చాలా ఆటల పాటలతో పాటు చాలా గేమ్స్, సంక్రాంతికి సంబంధించిన అన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము ఈ వెంచర్ లో జరగడం జరుగుతుంది.
చల్లారిపోద్ది. కానీ మా తాతలు ఎంత పని చేశారనుకున్నారండి? ఎంత పని అండి? మా తాతల మిలిటరీలో చేయి శత్రుల పీకల్ని కరకర కోసేశారండి. మరి మీరేం చేస్తున్నారండి? నేను మిలిటరీ హోటల్లో కోడి పీకల్ని కరకరా కోసేస్తున్నాను. మా తాతలు చేసింది దేశ సేవ అయితే నేను చేసేది ప్రజాసేవ అనమాట. అసలు నేను చాలా బాగా చదివానండి. బాగా చదివా? అవునండి, నాకు తెలుసండి. అసలు నేను ఎక్కడ చదివానుకున్నారు? ఎక్కడ? నేను అమెరికాలో చదివచ్చానండి. అమెరికానా? యా. అది ఎక్కడుందండి? పెద్ద పెద్ద వాళ్ళందరూ అనుమానాలు ఎక్కి వెళ్తారు కదా సార్ అమెరికా. అది అవమానం కదండి, విమానం. అది ఎక్కేది అమెరికాకి. వాళ్ళు ఏమైనా పేరు మార్చారండి? వాళ్ళేం మార్చారు, మీరే మార్చారు పేరు. మీరే మార్చేశారా? నేను అమెరికాలో 10 ఏళ్ళు కష్టపడి ఒకే బెంచ్ మీద ఒకే మాస్టర్ దగ్గర కూర్చోకుండా ఎరగబడి చదివానండి. ఎరగబడి చదువు? అవునండి. ఎరగబడి చదువు ఎన్నో తరగతి? నేను 10 సంవత్సరాలు కష్టపడి అమెరికాలో చదివిన చదువు రెండో తరగతి అండి. రెండో తరగతి? నేను రెండో తరగతి చదివాను. ఇక్కడ నన్ను ఎవరు సీపుగా చూడక్కర్లేదు. మీరే చూస్తున్నారు చిన్నచూపు. ఎందుకంటే నేను ఒక్కసారి ఇంగ్లీష్ మాట్లాడటం మొదలు పెట్టానంటే ఆ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదండి. ఇంగ్లీష్ వాళ్ళకి కూడా అర్థం కాదా? అవునండి. చెత్తగా మాట్లాడతావా? మీరు ఇంగ్లీష్ లో ఎవరైనా చూడండి, ఇక్కడ ఎన్ని ప్రశ్నలు అడిగాను నేను దానికి టకటక సమాధానం చెప్పేస్తాను సార్. 3 ప్రశ్నలు వేస్తారు. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ యు నో. 3 ప్రశ్నలు సమాధానం చెప్తా. మీరు 33 అడిగాను, నేను టకటక సమాధానం చెప్పేస్తా ఇంగ్లీష్. అయితే అడుగుతున్నారు, అడగండి. వాట్ ఇస్ యువర్ నేమ్? టకటక. వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్? టకటక. వాట్ ఇస్ యువర్ మదర్ నేమ్? టకటక ఎన్నిసార్లు చెప్పాలి ఎవరన్నా? సమాధానం చెప్తారు టకటక అంటారేంటండి? అనుకోండి, ఆ పాపను చూడండి ఎలా చూస్తుందో. ఏంటండి నేనేమన్నానండి? ఇంగ్లీష్ లో మీరు ఏం అడిగినా నేను దాన్ని టకటక చెప్తానన్నారు కదా. ఆ టకటక తప్పిస్తే నాకేం రాదు. కానీ మొన్న మా ఊర్లో నన్ను ఒక పెళ్లికి చీఫ్ గెస్ట్ గా పిలిచారండి. పెళ్లికి పిలిచారు? అక్కడ ఏం వంటలు చేశారు? మా ఊర్లో ఏం జరిగిందంటే అక్కడ వేపురాలు దెబ్బరాకుంటే నాకు సిక్కిపోతున్నారు. చికెన్ తింటే సిక్కిపోతున్నారు, మటన్ తింటే మటర్ అయిపోతున్నారని లడై సార్లో వడై పప్పు కలిపి కిసాలు కలిపి 10 మందికి పెట్టారండి. తిన్న తర్వాత 4 బాగున్నారండి. 10 మంది మనసాన్ని కలుసుకున్నారు. రోజుల్లో సుభాష్ గారి భాగ్యాలు కలగాలి. సుభాష్ పేరు శివకోటేశ్వరరావు అండి. మేము ఇక్కడ కుబేరాలో ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ప్లాట్స్ తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అలానే ఈరోజు వైభవ్ రావడం కూడా జరిగింది. వైభవ్లో ఉన్న డెవలప్మెంట్, వీళ్ళు చేయబోయే యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. మీరు కావాలంటే కుబేరం చూసుకుంటే ఒక తడవ మీకు వీళ్ళ పరిస్థితి ఏంటనేది అర్థమైంది క్లియర్ గా. నాకు ఇప్పుడు 4-5 సంవత్సరాలు పెట్టి శ్రీ సిటీతో అనుబంధంగా ఉంది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. బాగా డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్ మోడల్ సిటీలుగా, మోడల్ టౌన్ ప్లానింగ్ తోటి మోడల్ గా వస్తాయి. మీ పిల్లలకు కానీ దేనికైనా కానీ ఇక్కడ రూట్ ఫెసిలిటీ అనేది వెస్ట్ బైపాస్ అనేది రావటం వల్ల మనకి ఎంతో అనుకూలంగా ఉంది. దానివల్లనే మేము ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.